మున్నార్లో ఎర్వికులం నేషనల్ పార్క్ అంటే చాలా పెద్ద పేరు. మున్నార్ వచ్చినటువంటి ప్రతి టూరిస్టు కూడా ఈ నేషనల్ పార్క్ చూడకుండా వెళ్ళరు. అక్కడి వారిని అడిగితే చాలామంది ఇది ఇంపార్టెంట్గా చూడాలి అని చెప్పారు. అందుకని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ పార్క్ రావడం జరిగింది. కేరళలోని మున్నార్లో ఉన్నటువంటి ఎర్వికులం జాతీయ ఉద్యానవనం ఇది అంతరించిపోతున్న నీలగిరి థార్ అనే జంతువులకు ప్రసిద్ధి. పచ్చని ప్రకృతి మధ్య ఉన్నటువంటి ఈ పార్కు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన అనముడి ఉంది. అటవీ శాఖ బస్సుల్లో మాత్రమే ఇక్కడికి అనుమతిస్తూ ఉంటారు. ఈ పార్కు మున్నార్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని వైశాల్యం 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విస్తరించి ఉంటుంది. ఈ ఉద్యానవనం నీలగిరి థార్ అంటే జింక తల ఉన్న అరుదైన అడవి మేక అని అర్థం. సంరక్షణ కేంద్ర బిందువు. ఇక్కడ ఉన్నటువంటి అనముడి శిఖరం అనేటువంటి పర్వతం దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరం అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. అది ఈ పార్కులోనే ఉంది. ఈ పార్కు ఉదయం 7:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంటుంది. భారతీయులకి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. విదేశీయులకి 400 ఇంకా పైనే ఉంటుంది టికెట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పార్కు అరుదైన నీలకురింజి అనే పూల మొక్కలు కనిపిస్తాయి. ఇవి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పువ్వులు పూస్తాయి. 12 సంవత్సరాలకి ఒకసారి పుష్పించే ఈ పువ్వులు చాలా ఆకర్షణగా ఉంటాయట. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ పార్క్ అంతా తిరిగి రావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. పార్కులో ఉండే అద్భుతమైన వాతావరణాన్ని, అందమైన జంతువులను మరియు సఫారీ అనుభవాన్ని ఈ వీడియోలో మనం చూడవచ్చు. మీరు మున్నార్ ప్లాన్ చేసుకుంటే ఎంట్రీ టికెట్లు మరియు ఇతర వివరాలు కోసం కేరళ టూరిజం అధికారి వెబ్సైట్ని సందర్శించవచ్చు. మనం ముందుగా టికెట్ తీసుకోవాలి. టికెట్ పర్ పర్సన్ 200. శని ఆదివారాల్లో వెళితే చాలా ఇబ్బంది పడతాం. కానీ మేము అనుకోకుండా శనివారం వెళ్ళవలసి వచ్చింది. టైం అడ్జస్ట్ కాక శనివారం వెళ్ళాం. విపరీతమైనటువంటి జనం. టికెట్ తీసుకున్న తర్వాత సుమారు 3 గంటల సేపు లైన్లోనే నిలబడవలసి వచ్చింది. లైను చాలా పెద్దగా ఉంది. అనేక మంది ఫారినర్స్ కూడా రావడం గమనార్హం. ఇది టికెట్ ఇచ్చేటువంటి కౌంటరు. టికెట్ తీసుకొని లైన్లో నిలబడ్డాం. జనం చూడండి విపరీతంగా ఉన్నారు. మేఘాలు చూడండి ఎంత కింద దాకా వచ్చినాయో. ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది ఇక్కడ.
సుమారు 100 ఎకరాల్లో విస్తరించినటువంటిది ఈ పార్కు. ఎర్వికులం నేషనల్ పార్కు, కేరళ, ఇడుక్కి డిస్టిక్. ఇదిగోనండి, మనం 3 గంటల సేపు బస్సులో నిలబడిన తర్వాత లైన్లో నిలబడిన తర్వాత బస్సు వచ్చింది. ఈ బస్సు ఎక్కి సుమారు ఒక అరగంట సేపు ప్రయాణం ఉంటుంది. బాగా హైట్గా కొండలకు తీసుకువెళ్ళిపోతుంది. చాలా ఎత్తైనటువంటి కొండల మీదకు ఈ బస్సు ప్రయాణం మనకి సాగుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఆకాశంలోకి వెళుతున్నామా అనేటువంటి ఫీలింగ్ మనకి కలుగుతుంది. ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ ప్రక్కన ఉన్నటువంటివన్నీ కూడా టీ తోటలు. పరిసర ప్రాంతాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మేఘాలు చూడండి మనల్ని తాకుతూ వెళుతున్నాయి.
ఇది జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. చాలా బాగుంది. చూడండి, మనం ఉండే కొంది ఆకాశంలోకి వెళుతున్నామా అనే అనుభూతి మనకి కలుగుతుంది. ఉండే కొంది కొండ పైకి ఎక్కుతూ వెళుతుంది. మేఘాలు చూడండి మన ప్రక్క నుంచి వెళుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా పైకి ఆకాశంలోకి వెళుతున్న అనుభూతి మనకు కలుగుతుంది. మేఘాలు మనకంటే కింద ఉన్నాయి చూడండి. ఇంకా పైకి ఇంకా ఆకాశంలోకి మన బస్సు ప్రయాణం సాగుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ థ్రిల్లింగ్ చాలా బాగుంది. సూపర్. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి ట్రెక్కింగ్ పాయింటు, విఆర్ పార్కు, సెల్ఫీ పాయింటు, కురింజి రెస్టారెంటు, పేర్నియా, అలాగే నీలగిరి థార్ అనేటువంటి జింకలు మన ముందుకొచ్చి ఆడుతూ ఉంటాయి. మనం కురింజి రెస్టారెంట్కి వెళ్ళగానే అక్కడ మనకి ఈ జింకలు, నీలగిరి థార్ జింకలు మనకి కనపడతాయని చెప్తున్నారు. వెళదాం, చూద్దాం రండి. మన బస్సు ఇంకా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది.
ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది, మీరు చూసుకోవచ్చు. చూడండి, మన బస్సు ఇంకా పైకి వెళుతూ ఉంది. ఇదిగోనండి, మనం కురింజి రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ బస్సు దిగి కొంతసేపు ఒక 1/2 కిలోమీటరు నడవవలసి ఉంటుంది. ఇక్కడ టీ, కాఫీ, బ్రెడ్ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ కొంచెం టీ, కాఫీ తీసుకొని ఇక్కడ అనేక రకాల స్నాక్స్ ఐటెం అమ్ముతున్నారు. అదిగోనండి, థార్ జింక, నీలగిరి థార్ మనకి కనపడింది. ఇక్కడ టోకెన్ తీసుకుని ఎవరికి నచ్చిన టిఫిన్స్, బేకరీ ఐటెం తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం సేపు నడవవలసి ఉంటుంది. మనం పైకి నడుచుకుంటూ వెళితే అందమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అదిగోండి, నీలగిరి థార్ మనకి కనబడుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి జంతువు. మేకలా ఉంటుంది, జింకలా ఉంటుంది. ఈ జాతి అంతరించిపోకుండా ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు. ఇది మనుషులతో మమేకమై ఉంటుంది. చూడండి, మేఘాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ అద్భుతమైనటువంటి సీనరీ చూడడానికి ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సిందే. చాలా బాగుంది కదా. ఈ అద్భుతమైనటువంటి వాతావరణానికి నాకు చాలా ఆనందం వేసింది, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్. మేఘాలలో తేలుతున్నట్టుంది. అద్భుతమైనటువంటి పరిసర ప్రాంతాలు. ఇక్కడ ఈ జనాన్ని తీసుకురావడానికి డిపార్ట్మెంట్ వారు 9 బస్సులు ఏర్పాటు చేశారండి. ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో ప్రకృతి. ఇంకా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళితే
అందమైనటువంటి ఫోటోలు మనం తీసుకోవచ్చు. ఇవి మెమరబుల్ మూమెంట్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎర్వికులం నేషనల్ పార్క్. మున్నార్ మీరు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ ఎర్వికులం నేషనల్ పార్కుని సందర్శించండి. శని ఆదివారాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జనం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజులైతే పర్వాలేదు. ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని చూడడానికే రోజు కొన్ని వందల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. సూపర్గా ఉంది కదా. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో, అద్భుతమైనటువంటి దృశ్యం. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాను. ఇంతసేపు మీరు చూశారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మున్నార్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ వివరాలని ఇంతకుముందు వీడియోలో పెట్టడం జరిగింది. ఇదిగోనండి నీలగిరి థార్. ఇదే మనకి జింకలా ఉండేటువంటి మేక, అరుదైనటువంటి జంతువు. ఇవి మనకి ఇక్కడ చాలా కనపడతాయి. చాలా అద్భుతంగా ఉంది కదా. మా పురాణ అమృతం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మున్నార్ వివరాలు తప్పనిసరిగా చూడండి.